దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుటకు క్రిస్మస్ మాసంలో చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మా యొక్క పని పాటలు ప్రభావ మీరు తోడుగా ఉండి ప్రత్యేకంగా సాయంకాలం వేళలోని పాదాల చేతకు నడిపినందుకు స్తోత్రాలు. అయా మహాలక్ష్మి సిస్టర్ ప్రభు ఉదయకాల సమయంలో మీ పిలుపొందుకున్న కుమార్తెగా ఈ లోకాన్ని విడిచిపెట్టి అయా తనకు అనుగ్రహించిన భర్తను, ఇద్దరు బిడ్డలను రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. తన యొక్క భూస్థాప కార్యక్రమాన్ని జరిగించుకున్నటకు సహాయ కృపను దయచేయండి. విడిచిపెట్టిన ఇద్దరు బిడ్డలు తన భర్తను ప్రభా వారిని మీరు మాత్రమే చేయగలుగుతున్నాయినా వారిని ఓదార్చండి. వారి యొక్క రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను అందరినీ కూడా దుఃఖ సాగరంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ఓదార్చండి. మా మధ్యలోనైనా బిడ్డ ఎంతో కాలంగా పనిచేసిన ఆయన నీ సన్నిధిలో నేటి దినం లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఎంతో ఆయాసకరము, దుఃఖకరమైనప్పటికీ ఈ లోకం అందరూ కూడా వదలవలసిన వారమే. ఒకరు ముందు ఒకరు వెనక. తనకునైనా ముందు పిలుపు అందుకున్నది. ఆ బిడ్డ యొక్క భూస్థాపన కార్యక్రమం చక్కగా జరుగుటకు సహాయం దయచేయండి. బేతలు క్రీస్తు సంఘ ఫేస్బుక్ లైవ్ ద్వారా క్రిస్మస్ మాసంలో ఉంటున్న మేము ప్రభు మాతో ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో ఈ మాసం అంతా కూడా గడుపుకున్నటకు సహాయ కృపను దయచేయండి. లైవ్లో పాల్పంపులు పొందుతున్న బిడ్డలను, కూడి వచ్చిన బిడ్డలను ఏకాగ్రత దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల మనస్సును అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. ఒక కుడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరొక పాటను పాడుకుందాం, క్రిస్మస్ సాంగ్ను. క్రీస్తు పుట్టెను పశుల పాకలు, పాపమంతయు రూపుమాపెను, సర్వలోకము విమోచింపగా రారాజు పుడమిపై జన్మించెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలు, పాపమంతయు రూపు 493 సర్వలోకము విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే. సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే. పరలోక దూతలు పాట పాడగా, పారముల హృదయాలు పరవశిల్లగా. పరలోక దూతాలు పాట పాడగా, పామరుల హృదయాలు పరవశిల్లగా. అజ్ఞానము అదృశ్యమాయెను, అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకార బంధకములు తొలగిపోయెను, అంధకార బంధకములు తొలగిపోయెను. అరే గొల్లాలొచ్చి, జ్ఞానులొచ్చి, యేసును చూచి కానుకలిచ్చి, పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే. సంతోషమే, సమాధానమే, ఆనందమే,
పరమానందమే. క్రీస్తుగల రక్షకుడు దొరికేగెను, పరలోకము విడిచి కడు దీనుడాయెను. మహిమగల రక్షకుడు భువికేగెను, పరమును వీడి కడి దీనుడాయెను. పరమనొసగ పరమ తండ్రి తనయుని, వరములను సగా పరమ తండ్రి తనయుని. మన కోసం రక్షకుడు ఈ శుభవేళ, మన కొసగే రక్షకుడు ఈ శుభవేళ. గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించురే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపెను. సర్వలోకము విమోచించగా రారాజు పుడమిపై ఎత్తించెను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి లూకా సువార్త 2వ అధ్యాయము 20 వచనాల వరకు గత రోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి 21 నుంచి కొన్ని వచనాలు మనము చదువుతూ ధ్యానిస్తాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునిపే దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ శుద్ధి చేసి కొను దినము గడిచినప్పుడు ప్రతి తొలిచూడు మగ పిల్ల ప్రభునకు ప్రతిష్ఠించవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడినట్లు మరి గువ్వలను జతలైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుకొనుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 8వ దినము దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకనగా ఆయన సున్నతి చేయబడ్డాడు యూదులుగా. మరి ఆచార ప్రకారం యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకు గాబ్రియేలు దూత ఏ పేరైతే పెట్టమని చెప్పాదో ఆ పేరును ప్రభు అయిన యేసుకు యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మొదటి కార్యం ఆయన పుట్టిన తర్వాత ఏం పెట్టమన్నారు? యేసు అనే పేరు ఆయనకు పెట్టుడి అని మరి దూత మరియమ్మకు యోసేపుతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోపడి వారు యేసునకు పుట్టిన తర్వాత వారు యేసు అని ఆయనకు పేరు పెట్టింది. అప్పుడు మోషే ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రము యొక్క పద్ధతుల ప్రకారము కుమారుడైన యేసు 8వ దినము నాడు మరి గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత ఆ యొక్క యేసు అని పేరు పెట్టిన తర్వాత మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమకు శుద్ధి చేసి కొన్ని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపవాలి. ఇక్కడ డోర్ దగ్గర మగపిల్ల వాని యొక్క ప్రభువునకు ప్రతిష్ఠన. అదే రీతిగా ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడిన
మరి 2 గువ్వలను, పావురపు 2 పిల్లలను. ఎందుకనగా ఈ బలి అర్పణకు సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. శుద్ధీకరణ. అదే రీతిగా ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ఈ యొక్క పావురపు పిల్లలను, గువ్వలను 2 జతల చొప్పున వారు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ 25వ వచనములో చాలా మరి ఒక చక్కటి సంఘటనను మనము ఆ యొక్క 25వ వచనములో మనం గమనించవచ్చు. అదేమిటనగా యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ ఇశ్రాయేలు కొరకు ఆదరణకర్త, ఆయన కొరకు కనిపెడుతూ ఈ సిమియోను దేవాలయములో మరి యాజకుడిగా పనిచేస్తున్నాడు. ప్రభు యొక్క ఆ యొక్క స్థితి లేదా ప్రభు ఈ యొక్క మరి యెరూషలేములో మనుషులు అతని నీతిమంతుడని భక్తిపరుడై ఉన్న ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆయన ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్స్ కూడా అక్కడ రాయబడి ఉన్నదంటే ఆయన ఎంత భక్తిపరుడో అనేది మనం గమనించాలి. ఆయన నీతిమంతుడట, భక్తిపరుడట. అలాంటి వారితోనే దేవుడు మాట్లాడతాడు. ప్రియనా సహోదరి, సహోదరుడా, నీతిగా భక్తిగా ఉన్న వారితోనే దేవుడు మనతో ఆయన మాట్లాడతాడు. నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి. భక్తి లేకుండా, నీతి లేకుండా ఏదో పేరుకు మాత్రం క్రైస్తవుడుగా పిలువబడితే మాత్రం వేస్ట్. కాబట్టి ఆయన నీతిమంతుడును భక్తిపరుడనై ఉన్నాడు. అంతేకాదు ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త కొరకు కనిపెట్టుచున్నాడు. ఎవరో వస్తాడు, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడుతాడు, ఇశ్రాయేలులో ఉన్న పాపమును తీసివేస్తాడు, మానవుల యొక్క పాప విమోచన కొరకై ఆదరణకర్త ఈ లోకానికి వస్తాడు. ఒకటి నిరీక్షణ ఆయనకి. ఆయన అక్కడ పని చేస్తున్నాడు కానీ నిరీక్షణతో కూడిన వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ పని చేస్తున్నాడు? యెరూషలేము దేవాలయములో ఆయన యాజకుడిగా పనిచేస్తున్నాడు. అర్థమైంది కదా? ఒక గోల్ పెట్టుకున్నాడు. ఆదరణకర్త వస్తాడు, మానవులను రక్షించటానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి మానవుడు వస్తాడు అని ఒక గోల్ ఆయన పెట్టుకున్నాడు. 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఈయన క్రీస్తును చూడకుండా నేను చావనే చావను. దేవదూత ద్వారా దర్శనములో ఆయనకు కలిగిన స్వప్నం ఇది. ప్రభు యొక్క క్రీస్తును నేను చూడక మునుపే మరణము పొందనని అతని పరిశుద్ధాత్మ చేత నింపినవాడై, నిండుకున్నవాడై, ఆత్మపూర్ణుడుగా పలుకుతున్న మాటలు. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంటే ఆత్మ చేత నింపబడిన వాడుగా దేవాలయంలో అడుగు పెట్టాడు. ఏ ఆత్మ అయితే తనలో ఈ గొప్ప కార్యము గురించి కనిపెట్టిన ఆత్మ ఉన్న చూడండి లోపట, ఆ ఆత్మని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితం కలిగి ఆ దేవాలయంలో అడుగుపెట్టాడు. ఎవరిని? క్రీస్తును చూడక మునిపే నేను చావను. ఒక గొప్ప గోల్. ఎవరైనా? సిమియోను, దేవుని భక్తుడు. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో ఎన్నిసార్లు క్రిస్మస్ చేసుకున్నాము? మరి ఇలాంటి గోల్ కలిగి ఉన్నావా? ఈ సంవత్సరము యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో, ఆయన నా హృదయములో జన్మిస్తే తప్ప, ఆయన పిలుపు, ఆయన స్వరం నేను వింటే తప్ప అని ఇలాంటి గోల్. నాలో ఉన్న లోటుపాటలు నేను సరి చేసుకుంటా.
నా వ్యసనాలను నేను సరి చేసుకుంటాను. త్రాగుడు, వ్యభిచారము, అబద్ధము, దొంగతనము, నానా విధములైన శోధనలు. ఈ అలవాట్ల నుంచి బయటికి రావాలంటే ఇదే శుభదినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రభుతో ఛాలెంజ్ చేయండి మీరు. ప్రభువా, ఈ వ్యసనానికి నేను బానిసైనా నాయనా, ఈ క్రిస్మస్లో మీరు నాలో ఉంటే మాత్రం నేను ఈ వ్యసనాన్ని దూరపరుస్తాను. మీరు నాలోకి రండి. ఈ వ్యసనాన్ని మీరు నాలోకి ప్రవేశించి ఈ వ్యసనాన్ని దూరపరచండి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి. సిమియోను అన్నాడు, నేను చావనండి, ఆ క్రీస్తుని నేను చూడాలి. యెరూషలేము ఆదరణకర్తను నేను కనులారా చూడాలి. నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన అప్పటికే వృద్ధుడు, వయసు పైబడినవాడు. ఆయన గోల్, టార్గెట్ తప్పకుండా నేను క్రీస్తుని చూడాల్సిందే. మరి అలాంటి గోల్లో ఉన్న అతడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్రపు పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువుడైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా, నేను ఏ మనిషినైతే, ఏ వ్యక్తినైతే చూడాలి 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 అనుకున్నాడు, ఎట్టకేలకి తల్లిదండ్రులు ఆ శిష్యుని తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే దేవాలయంలో అడుగు పెట్టాడో దేవుని స్తుతిస్తున్నాడు. తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లోనికి, హల్లెలూయా, చూస్తాను అనుకున్న వాని చేతుల్లోకి ఏమొచ్చాడట? ప్రభువే వచ్చాడట. ఎంత అద్భుతమైన సంఘటన ఇది. ఆయనను చూసి, ఆదరణకర్తను నేను చూసి చనిపోతా అనుకున్న వ్యక్తికి ఆదరణకర్తని ఎత్తుకునే స్థితి వచ్చింది. హల్లెలూయా. రెండు చేతుల్లోకి ఆ బాలుడైన శిశువును తన చేతిలో పట్టుకున్నాడు. అప్పుడు అంటాడు కదా, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుతున్నావు. నాథా ఎత్తుకున్నాడు, తనివి తీరెత్తుకున్నాడు చేతిలో. హృదయంలోంచి తన్నుకొని వస్తున్న మాట ఏంటో తెలుసా? నాథా, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పూనుచుచున్నావు. కోరిక ఫలించిపోయింది. చూడాలి అనుకున్నాడు, సాక్షాత్తు ఆయన చేతుల్లోనే ఎత్తుకున్నాడు. ఎవరిని? యేసు క్రీస్తును. ఎవరు? సిమియోను. ఏమాశ? ఆదరణకర్తను, క్రీస్తును నేను చూస్తా అనుకున్న వాని చేతుల్లోనే క్రీస్తు వచ్చినాక, నాథా, ఎంత చక్కటి మాట. నాథా, నా దాగు చోటు ఆయనే. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నా అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలమైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. దేవునితో చేతుల్లో తీసుకొని బాలుడైన యేసుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? బాలుడైన యేసు, 8 దినాల యేసు చేతుల్లో ఎత్తుకొని ఆ యేసయ్యతో ముచ్చటిస్తున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు. సిమియోను వృద్ధుడు, కానీ బాలుడు 8 దినాల వాడు. ఆ బాలుని చేతిలో తీసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కనులారా చూచి తినని యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని
దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడుట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయనను నియమించబడి ఉన్నాడు. ఇక్కడ ఆయన తల్లి అయిన మరియతో యోసేపుతో ఆయనను గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. మొదటనేమో ప్రభుతో మాట్లాడుతున్నాడు, బాలునితో. రెండవదిగా వారి యొక్క తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మతో, సిమియోను వారితో మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఇదిగో అనేక హృదయములో బయలుపరుస్తున్నాడు. మరి ఇశ్రాయేలులో అనేకులకు పడుటకును తిరిగి లేచుటకును వివాదస్థరమైన మరి గుర్తుగా ఈయనను నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకునుమని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇది చాలా వేదనకరమైన మాట. బాలుని తీసుకొని వచ్చినప్పుడు సిమియోను అంటాడు, నీ హృదయంలో ఖడ్గం దూసుకొని వెళ్తుంది. ఎందుకు ఈ మాట అన్నాడు? ఈయన మరి పాపుల కొరకు తన యవ్వన కాలపు జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం వస్తుంది. ఆయన చనిపోతాడు, లేదా ఆ సమయంలో నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళినట్టు బాధ కలుగుతుంది. మరి అలాంటి పరిస్థితి కూడా వస్తుందని ముందే సిమియోను డైరెక్ట్గా మరియమ్మతో అంటాడు. మరియు ఆషేరు గోత్రికురాలు సమూయేలు పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వమును మొదట 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచుండెను. ఇక్కడ మరొక వ్యక్తిని చూస్తున్నా. ఈమె ఎవరు? ఆషేరు గోత్రపు రాలు పనూయేలు కుమార్తె అయిన హన్న అను ఒక ప్రవక్తి ఉండేను. అన్న ఈమె మరి 8 ఏళ్లతో మరి అంతేకాదు బహుకాలం 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు 7 ఏళ్ళు మాత్రమే పెనిమిటితో కలిసి ఉంది. ఆమె 84 సంవత్సరాలైన వృద్ధురాలు, అందులో విధవరాలు. ఈమె దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండే. ఈమె హన్న దేవుని సన్నిధిలో 7 ఏళ్ళు మాత్రమే భర్తతో కాపురము చేసి భర్త చనిపోయాడేమో. ఆ తర్వాత 84 ఏళ్ళు వచ్చాయి, కానీ దేవుని సన్నిధిని వదిలిపెట్టలే. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉపవాస ప్రార్థనలో మరి రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించిన స్త్రీగా మనం హన్నాను చూస్తాం. ఆ తర్వాత ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకై కనిపెట్టుచున్న వారితో కూడా ఆయన గురించి మాట్లాడుచు నేను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తిరిగి పిమ్మట గలిలయలోని నజరేతునకు తమ ఊరికి తిరిగి వెళ్ళి. అంటే ఇక్కడ సిమియోనుతో పాటు హన్న కూడా ఇదే విషయాన్ని టార్గెట్ కలిగి ఉంది. అదే సమయంలో తల్లిదండ్రులతో పాటు ఈ హన్నా కూడా దేవాలయంలో ఉన్నది. ఎందుకంటే రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు గడుపుతూ అక్కడ రేయింబగళ్ళు సేవ చేయుచున్నది. ఎక్కడ ఇది? యెరూషలేము దేవాలయములో. హల్లెలూయా. భర్తతో 7 సంవత్సరాలే కాపురం చేసింది.
భరత చనిపోయాడో ఏమో, కానీ 84 వయసు వచ్చింది ఆమెకి. ఆ సమయంలో ఆమె నివాస స్థలం ఎక్కడ అంటే దేవాలయము. అదే దేవాలయములో సిమియోనుతో పాటు ఈమె కూడా అక్కడ ఉన్నట్టుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. హల్లెలూయా. మరి ఇదే విషయము ఆమె కూడా యెరూషలేములో విమోచన కొరకై కనిపెట్టుచున్న వారితో కూడా ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఆయన గురించి అనగా ఆదరణకర్త గురించి మాట్లాడుతుంది. ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు తమ ఊరికి తిరిగి వెళ్ళారు. యెరూషలేము నుంచి మళ్ళీ ఎక్కడ బయలుదేరారు? నజరేతుకు. చాలా సమీపంలో ఉంటుంది నజరేత్ అయినా యెరూషలేం అయినా, కూసంత దూరంలో ఉండవచ్చు. మరి వారు నడుస్తూ గాడిదల పైన తిరుగుతూ, ఆ రోజు అవే కదా, వాటితో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగుతుంటారు. అక్కడ కార్యక్రమం అయిపోయింది. సిమియోనుతో మాట్లాడడం, సిమియోను యేసుతో మాట్లాడడం, యేసు తల్లి మరి అదే రీతిగా తండ్రి యోసేపుతో మాట్లాడడం. ఆ తర్వాతనే మరి హన్న అక్కడ చాలా నమ్మకస్తురాలుగా సిమియోను పాటు యెరూషలేములో ఉన్నప్పుడు ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. బాలుడు జ్ఞానముతో నిండుచుండు, ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. బాలుడు ఏమై ఉన్నాడంట? జ్ఞానముతో. బాలుడైన యేసు జ్ఞానముతో నిండుచుండెను. మరి పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళుచున్నారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించు కొనుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినము వారు తిరిగి వెళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. అప్పుడు బాలుడైన యేసుకు 12 సంవత్సరాలు నిండాయి. ఏటేటా యెరూషలేములో అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది, పండగ జరుగుతుంది, దేవాలయపులో పండగ. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము ఏటేటా ఆ పండగకు హాజరవుతారు. అప్పుడు బాలుడైన యేసు వయసు ఎంత? 12 సంవత్సరాలు. అప్పుడు ఆ బాలుని తీసుకొని వారు దేవాలయపు యొక్క పండగ గురించి వెళ్తారు, పస్కా పండగకు. అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ యెరూషలేములకు వెళ్ళి ఆ దినములు తర్వాత వారు తిరిగి వస్తుండగా బాలుడైన యేసు యెరూషలేము నిలిచెను. అంటే ఇక్కడ బాలుని మర్చిపోయి వారు వెళ్ళిపోయారు. బాలుడు ఎక్కడున్నాడు? యెరూషలేము. అక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఆయన తల్లిదండ్రులను ఆ సంగతి ఎరగక ఆయనను ఆయన సరహాలో ఉన్న సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ ఆయనను వెదకుచుండిరి. ఇక్కడ ఒక దిన ప్రయాణం కూడా జరిగిపోయిందట. వాళ్ళు ఎక్కడున్నాడో బాలుడు తెలియదు. వాళ్ళ బంధువుల ఇంట్లో ఏమైనా ఉన్నాడేమో అని అక్కడ కూడా వెతుకుచున్నారు. ఆయన కనపడనందుకు ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఎక్కడొచ్చారట? ఎక్కడైతే ఆయన ఉన్నాడో అనుకున్నారో ఆ యెరూషలేము దేవాలయానికి తిరిగి. ఆ 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యను కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారికి ప్రశ్నలు అడుగుచూ చూచిరి. ఇక్కడ ఎవరు 3 దినముల ప్రయాణం? ఒకరోజు అంతా వెళ్ళిపోయింది, ఒకరోజు తిరగడం సరిపోయింది అక్కడ వారి యొక్క చుట్టాలిళ్ళలో. 3వ దినం తిరుగు ప్రయాణం అయింది. అప్పటికి 3 days అయిపోయింది. అయితే బాలుడు ఎక్కడున్నాడు? అక్కడ బోధకుల మధ్యను కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారికి ప్రశ్నలు అడుగుచున్నాడు. బాలుడు పెద్ద పెద్ద మేధావస్తులు, బోధకులు, వారు ప్రశ్నిస్తున్నారు, ఈయన ప్రశ్నిస్తున్నారు, వారు సమాధానం చెప్తారు, వీరు సమాధానం. ఆ విధంగా చర్చలో పాల్పంపులు పొందారు. ఆయన మాటలు వినుచున్నారు. ఆయన జ్ఞానమునకు ప్రత్యుత్తరం ఇచ్చుచున్న ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి. చూసారా? ఎవరు? తల్లిదండ్రులు తిరిగి యోసేపు మరియమ్మ వచ్చి చూసినప్పుడు ఇదేంటి పెద్ద పెద్ద జ్ఞానులతో బోధకులతో ఈ చిన్న బాలుడైన యేసు ఏం వారితో మాట్లాడుతున్నాడు అని వారు ఆశ్చర్యానికి గురైపోయారు. అని ఇది దేవుని తండ్రి అయిన దేవుని ప్రణాళిక. ఇది
వారితో బోధించడం, మాట్లాడడం అనేది. ఆ తర్వాత విధిని ఇదిగో అనేక హృదయము ఆలోచనలు బయలుపడినప్పుడు నట్లు ఇశ్రాయేలులో అనేకులు పండుటకుండకును తిరిగి లేచుటకును. కాదు 48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగు 48 ఓకే ఓకే ఓకే. మమ్మల్ని ఎందుకు ఇలాగు ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగో చేసితివి? ఇదిగో నీ తండ్రి అయిన నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నానని కొన్ని ప్రశ్నలు అక్కడ స్పందించినట్టుగా మరియమ్మని చూస్తున్నాం. అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా వేసింది. మరియమ్మ ఏమంటుందా? కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? 3 దినాల ప్రయాణాలు కొనసాగాయి, నువ్వు ఇక్కడ నిలిచిపోయావు. ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఇక్కడ యేసు మాట్లాడతాడు. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుతుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమలో చెప్పిన మాట వారు గ్రహింపక లేరు. తండ్రి పని అనగా దేవుడు కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపిన తర్వాత సంభాషణ అక్కడ తండ్రిది వచ్చింది. ఆయన పంపబడిన తండ్రి గురించి పరిచర్యలో ఉన్నాడు. ఏ విషయాన్ని బోధకులతో మాట్లాడాల విషయాన్ని మాట్లాడుతున్నాడు. మరి వారు మామూలుగానే యేసును అడుగుతున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని తల్లిదండ్రులతో అంటాడు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎప్పుడు ఈ 12వ ఏటలో తిరిగి 3 దినాలైన తర్వాత అక్కడ మళ్ళా వారి ప్రయాణం కొనసాగింది. నజరేతునకు వచ్చాడు. ఆయన తల్లి ఈ సంగతులను అన్నిటినీ తమ హృదయములో భద్రము చేసుకున్నాను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది యేసు క్రీస్తు యొక్క చరిత్ర. ఈ విధంగా మరి మన బిడ్డలు కూడా దేవుని దయ, మనుషుల దయ, మరి అంతేకాదు జ్ఞానమందును వయసునందును దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిల్లుతుండాలి. యేసుక్రీస్తు ప్రభు 12వ ఏట తిరిగి యెరూషలేము దేవాలయం నుంచి నజరేతునకు, అందుకే ప్రభు అయిన యేసుకు నజరేయుడైన యేసు అని పిలుస్తాయి. ఎవరు తెలుసా? అపవాదులే. సేన నజరేయుడైన యేసు మమ్మను ఎందుకయ్యా శోధించు? నజరేయుడు, అడ్రస్ ఉన్నవాడు, నజరేతు వాడు. అందుకే మరి తిరిగి వాళ్ళు యెరూషలేము నుంచి ఎక్కడికి బయలుదేరారు? నజరేతు. దేవునికి స్తోత్రం. నేటి దినవాక్యముగా మరి ఫుల్ 2వ లూకాసు వార్త 2వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. ప్రార్థించేద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క అయా మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చావు నీ ధ్యానములో మేము గడపటానికి. ఈ క్రిస్మస్ మాసములో ప్రభు కేవలము నిన్ను ఆరాధించువారుగా, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించి వారిగా మీరు మమ్మల్ని తయారు చేసినందుకు మాతో పాటు అనేకులు కూడా పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నీ కుమార్తె నాయన లక్ష్మి, మహాలక్ష్మి నాయన, తన యొక్క జీవిత యాత్రలో కానీ విడిచి నీ సన్నిధికి వచ్చిన బిడ్డను వారి ఆత్మకు శాంతి, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మది, ఆమె భూస్థాపన కార్యక్రమం చక్కగా జరుగుటకు సహాయం దయచి ఆయా మన దేశాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాలను ఆపేయండి, భూకంపాలను ఆపేయండి, మంచు తుఫాన్లు ఆపేయండి. సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయని ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను, మా యొక్క రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. అదే రీతిగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా దేశ విదేశాల్లో వింటున్న ప్రతి బిడ్డలను ప్రభా దీవించండి.
మీరు మాకు అనుగ్రహించిన ఆన్లైన్ పరిచయను ప్రభావ విస్తరించండి. మమ్మను మా కుటుంబాన్ని మీరు ఇచ్చిన తండ్రి మరి కుమార్తె అల్లుడు అదే రీతిగా మనవరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. నాని రాకపోకలు తోడుగుండండి. డూబునాలని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దయచేయండి. సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందును మనుషులను కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్ని పరిచయం చేసిన బిడ్డను అభిషేకించండి. పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవల బహుబలంగా వాడపట్టుకు సహాయం దయచేయండి. ప్రత్యేక నాలో ఉన్న బీపీ షుగర్ సమర్థమైన వ్యాధి బాధలను నిలబెట్టాడు ఆయన స్తోత్రాలు. అయ్యా మరి పాలిచ్చి వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేసుకుని వివాహాదినము జన్మదిన చెప్తున్న బిడ్డలు మెండారుగా దీవించి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు, బీపీ షుగర్ లాంటి దెబ్బలతో బాధపడి స్వస్థత విడుదల వేసిన కలుగునుగాక. అనారోగ్యంలో ఉన్న విష్ణుమాను బట్టి పెద్దమాను బట్టి పెద్దన్న ఉద్యమను బట్టి ప్రార్థిస్తున్నాం, స్వస్థత కలిగించండి. శ్యామ్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం, స్వస్థత కలిగించండి. అదే రీతిగా మా ప్రభా మరి ఏ కేటవలో నివసిస్తున్న ప్రతి బిడ్డను కుషేకొట్టబడలో నా యొక్క తోటి వర్కులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మంగనూరు వంశంని అయా ప్రతి కుటుంబాన్ని, నా స్నేహితులను, క్లాస్మేట్లను, రక్త సంబంధులను, బంధుమిత్రులను ప్రభా నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నా తల్లిదండ్రులాత్మకు శాంతి సమాధానం చేకూర్చమని ప్రార్థిస్తాం. భయంకరమైన రాత్రుల్లో తండ్రి మేము ప్రవేశిస్తుండగా చక్కటి నిద్రను, చురుకైన మేలుకను దయచేయండి. నాలో ఉన్న బీపీ షుగర్ సమర్థమైన వ్యాధి బాధలు నిలబెట్టే వందనాలు. అటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండక దయచేయగలరు. నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడి ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.